నది వరద ఉధృతితో పాకిస్తాన్లో పలు గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. పాకిస్తాన్లోని షరక్పూర్, షాలిమార్, షఫ్రార్ గ్రామాలు వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో ప్రజలకు ఆహారం, మంచినీళ్లు, కరెంటు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని వివరాలు పాకిస్తాన్ సరిహద్దుల్లోని భారత ప్రాంతమైన అబ్దులియా నుంచి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా పూర్తి వివరాలు అందిస్తారు. కళా, అసలు ఏంటి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? వరదల్లో ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా? సహాయక చర్యలు ఏమైనా కొనసాగుతున్నాయా? శ్రీదేవి, భారీ వర్షం ఒకవైపు మనము ఇండియా పాకిస్తాన్ బార్డర్ కి మధ్యలో, అంటే ఇక్కడ ఎండింగ్, ఇక్కడ మనకు ఫోకస్ ఏదైతే బార్డర్ కి ఉందో ఆ బార్డర్ కి దగ్గర, అంటే ఇక్కడే ఉన్నాము ప్రస్తుతము. అయితే ముఖ్యంగా మనకు ఇండియా పాకిస్తాన్ కి సంబంధించినటువంటిది ఏదైతే కంచె కనపడుతుందో ఇక్కడ అన్నమాట లాస్ట్ చివరి గ్రామం మనకు అబ్దులియా అన్నటువంటిది ఏదైతే గ్రామం ఉందో ఇది మన ఇండియాలో చివరి గ్రామము. అటు ఏదైతే వాటర్ కనపడుతుందో అదంతా కూడా పాకిస్తాన్ కి సంబంధించినటువంటిది. దాదాపు ఏదైతే వరద నీరు తావి నది ఏదైతే పొంగి పొర్లి వాటర్ అంతా కూడా అక్కడికి వెళ్లడంతో దాదాపు అక్కడ 12 గ్రామాలు కూడా నీట మునిగాయి. ఎందుకంటే మనకు కేవలం 12 గ్రామాలు అని చెప్తున్నారు, కానీ అక్కడ సురక్పూర్, తర్వాత చుప్రాల్, తర్వాత షాలిమార్ అన్నటువంటి ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలు కూడా మొన్న దాదాపు అర్ధరాత్రి పూట కేకలతోటి కూడా మారుమ్రోగినటువంటి ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. ఇక్కడ స్థానికులు కూడా వాళ్ళని అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. భారీ వర్షాలు ఒకవైపు జమ్మూ ప్రాంతం అంతా కూడా, శ్రీనగర్, జమ్మూ అంతా కూడా భారీ వర్షాలు కురుస్తుంది. కానీ జమ్మూలో ఇప్పటి వరకు కూడా కొన్ని కోట్ల ఆస్తి నష్టం కూడా సంభవించింది. మనము ఎక్స్క్లూజివ్ గా అన్ని కూడా మనం చూపిస్తున్నాం. ఏదైతే మనకి ఇక్కడ కనపడుతుందో, ఏదైతే ఇక్కడ కంచె కనపడుతుందో ఇది మనకు భారత్ కి సంబంధించినటువంటి చివరి కంచె. అక్కడ మనకు అక్కడ కనిపించేదంతా కూడా అది పాకిస్తాన్ కి సంబంధించింది. ఇక్కడ ఏదైతే చివరి గ్రామం ఉందో అక్కడ వాటర్ తో మొత్తం అంతా కూడా నిండిపోయినటువంటిది. మనకు ఆ వాటర్ అంతా అదంతా గ్రామం అంతా కూడా మునిగిపోయింది. ప్రస్తుతం మాత్రం ఇక్కడ పాకిస్తాన్ కి చాలా నష్టము, అంటే చాలా గ్రామాలంతా కూడా నీట మునిగినాయి అన్నటువంటిది ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అమ్మ నమస్కారం. जी नमस्कार, आप इधर आ सकते हैं जी। आप जो पाकिस्तान का जो पानी का जो भरा हुआ है सर, आप आ जाओ सर इधर। आज जो पाकिस्तान पानी भरा हुआ है, मतलब वो कितने बजे हुआ था, मतलब आपका कैसे मालूम पड़ा? हमें 7:45 बजे दिन में ही पता चल गया था कि बाढ़ आने वाली है। और उसके बाद में जो बीएसएफ के लोग थे और हमारे गांव के लोग थे, ऐसा बांध टूटा यहाँ से कि सीधा पानी लोगों के पोस्टों में और घरों में, और मवेशी का नुकसान हुआ, जमीनें खराब हो गई हम लोगों की, और 6 फुट ऊपर माल जो है ना मिट्टी वो जम गई है. దాదాపు 6 ఫీట్లతో వాటర్ అంతా కూడా మట్టితో మొత్తం కొట్టుకొని వచ్చింది. అర్ధరాత్రి పూట ఈమె అంటే స్వయంగా ఈమె ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్లి బిఎస్ఎఫ్ జవాన్లని కూడా కాపాడినటువంటి విజువల్స్ ఇందాక కూడా చూపించారు. అయితే నిజంగా ఈమె ఇక్కడ ఉండేటటువంటి ఆర్మీ ఫోర్స్ అంతటిని కూడా ఎప్పటికీ కూడా ఎందుకు ఈమె ఇక్కడ ఇలా చేస్తుందని అంటే, ఇక్కడ ఒక చిన్న పాయింట్, తన భర్త ఎక్స్ ఎంప్లాయ్ ఇక్కడ ఆర్మీ ఫోర్స్ లో పనిచేశాడు. ఆమె హస్బెండ్ కూడా చనిపోయాడు. అయితే అతడు చనిపోయిన జ్ఞాపకాలతోటి నేను ఇక్కడే ఉంటానంటూ కూడా ఈ బార్డర్ లో ఉంటూ ఇక్కడ ఏదైనా మన సైనికులకు ఏదైనా ఇబ్బంది ఏర్పడితే వెంటనే అర్ధరాత్రిన కూడా సమాచారం తీసుకొని అక్కడికి వెళ్లి ఆర్మీ ఫోర్స్ ను అందరినీ కూడా కాపాడేటటువంటి ఆమె చేసేటటువంటి సేవకి మాత్రం ఒకసారి సెల్యూట్ చెప్పాలి. ఆమె మొన్న ఏదైతే మనకు వరదలు వచ్చినటువంటి బీభత్సము ఉన్నటువంటి ప్రాంతంలో ఇక్కడ ఆర్మీ క్యాంప్స్ అంతా కూడా నీట మునిగినటువంటిది ముందుగానే ఆమెకి సమాచారం అందింది. అంటే వెదర్ రిపోర్ట్ అనుకోవచ్చు, ఆమెకు ఉన్నటువంటి ఏదైతే సోర్సెస్ అనుకోవచ్చు, వెంటనే అర్ధరాత్రి 12 గంటలకు కూడా ఆర్మీ ఫోర్స్ వాళ్ళకి సమాచారం ఇచ్చేసేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తరలించే ప్రయత్నము ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్ళినటువంటి పర్సన్ ఈమె. जो इधर का जो पाकिस्तान का जो गांव का है, आपने बताया जो लाइट भी नहीं होता, वहाँ ज़्यादा नुकसान हुआ है. हमारे इतना तो हमारी यहाँ की जो इंडिया की आर्मी है और जो हमारी जो हिंदुस्तान की सरकार है, हमारे लोगों की बॉर्डर पे यहाँ लाइट भी आ गई और हमें फटाफट लोग देखने के लिए भी आए. और आपका सबसे ज़्यादा मीडिया का मैं शुक्रिया करती हूँ कि आप लोग हमें सबसे ज़्यादा हाईलाइट करते हैं, हमारे इलाके को हाईलाइट करते हैं. आप कितनी दूर से आए, और पाकिस्तान में अभी भी लाइट नहीं, अभी भी कुछ भी नहीं है, उनका ज़्यादा नुकसान हुआ है. हमारे तो जो है हम लोग 24 घंटे फौज के साथ
और बॉर्डर के साथ और भारत की सेना के साथ और जेके पुलिस के साथ 24 ही घंटा हम खड़े रहते हैं। जितना सहयोग वो लोग हमें देते हैं और हमारी जो हिंदुस्तान की जो हमारी सरकार है, मोदी सरकार, उसने भी हमारे लिए बहुत कुछ सोचा है बॉर्डर वालों के लिए। और जो 2018 से पहले जो होता था, जब दूसरी सरकारें थी यहाँ, तो हम लोगों को इतनी परेशानियां होती थी, आए दिन बड़म 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 बम आते थे। ऑपरेशन सिंदूर के अंदर में भी आपने देखा कि मोदी साहब ने कैसे चुन चुन के उनके गांव बिल्कुल बिल्कुल आपने सही बोला। जो गांव का उधर का जो 4-5 गांव का नाम अभी भाई साहब ने भी बोला था, मतलब इधर बहुत नुकसान हुआ था। कितने लोग, कुछ मरा हुआ, कुछ समाचार कुछ है आपके पास? वो लोग अपनी खबर नहीं देते बाहर, वो लोग अपनी खबर नहीं देते, लेकिन आवाजें बहुत जोर जोर से आ रही थी उनकी। और हम लोगों से कितने बजे को ये करीबन 9, 9:30 बजे शुरू రాత్రి 9:30 సమయంలో అక్కడ ఇప్పటికీ కూడా లైట్లు లేవు. మనకు ఏదైతే ఈ కంచె బార్డర్ ఉందో మన లైట్లు మాత్రం వెలుగుతాయి, కానీ అటు సైడ్ ఉన్నటువంటి లైట్లు ఇప్పటి వరకు కూడా లైట్లు వెలగటం లేదు. అక్కడ ఉండేటటువంటి ఏదైతే ప్రజల అర్థనాదాలు మాత్రమే విన్నాము మొన్న. వాళ్ళ సమాచారం ఎక్కడ కూడా బయట పెట్టరు, కానీ మాకు తెలిసినంత వరకు మొత్తం గ్రామం అంతా కూడా నీట మునిగిపోయింది. ఎంతో మంది, వందల మంది చనిపోయారు, కానీ ఎక్కడ బయట పెట్టట్లేదు అన్నటువంటిది ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి స్థానికులు. ఎందుకంటే దాదాపు ఒక 50 అడుగులు ఇక్కడ నుంచి ఇలాంటి అంటే కంచె అనుకోవచ్చు, ఆ వాటర్ కనిపించేది. ఇటువైపు వాటరు, తర్వాత ఆ ముందరంతా కూడా వాటర్, అవన్నీ కూడా గ్రామాలు నీట మునిగినటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్. అయితే ఒకవైపు భారీ వర్షాలు కురుస్తున్నాయి, అయినా కూడా మన ఆర్మీ సేనలు మనకు కనపడుతున్నారు. వాళ్ళందరూ కూడా అలాగే వాళ్ళ వాళ్ళ విధులను నిర్వహిస్తున్నటువంటిది. కానీ ఒకవైపు పాకిస్తాన్ నీట మునిగినటువంటి గ్రామాలను మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. सर नमस्कार सर, आप लोग जो ऑपरेशन सिंदूर का टाइम में भी इधर तो ये लास्ट विलेज है अब्दुलिया क्या है ना, बहुत सब लोग ने सोचा था आर्य सेक्टर ये बहुत कुछ ऑपरेशन हुआ था, बहुत लोग भी मतलब बम ब्लास्ट ऐसे ये सब कुछ हुआ था, मतलब उस टाइम कैसे था? ऑपरेशन सिंदूर में जैसे ही मतलब फायरिंग शुरू हुई थी तो हमारे जो जितने भी गांव हैं वो खाली हो गए थे, हम पीछे चले गए थे, तो काफ़ी नुकसान हुआ था तब भी, तो पीछे चले गए थे, उस टाइम बहुत नुकसान हुआ था जी। तो अभी ये जैसे आप जानते हो जो हमारा जो इलाका है ये जहाँ की बासमती मशहूर है, जो खेती है जो जहाँ पे बासमती आरसपुरा सेक्टर है जो उसमें बासमती लगती है, तो अभी आप जैसे देख रहे हो हमारा जितना भी खेत है सब खत्म हो गया और इतना इतना मलबा जो इसमें इकट्ठा हो गया है उसको जमीन को खाली करना मुश्किल है, उसको जमीन को खाली करना। और अभी जिम्मेदार ये सोच रहे हैं इसको क्या करेंगे, इसको क्या करेंगे, खाली कैसे करेंगे, खाली कैसे करेंगे। कल ही हमारे जो गृह मंत्री कितना लॉस हुआ सर अभी तक? वो पूरा मतलब पूरा खेतों बासमती जो भी है खेतों का कितना लॉस हुआ? अभी देखो ना, अभी बहुत बड़ा इलाका है, तभी से लेके जहाँ बॉर्डर तक पूरा इलाका है, तो जितनी भी जमीन इसके दायरे में आती है सब खत्म ही है जी। उसमें जो पंप सेट थे हमारे जो भी चीज थी वो खत्म हो गया, कि वो माल मवेशी का भी नुकसान हुआ। एक चीज है, क्यों है ना आपका जो लास्ट गाँव है अब्दुलिया का, भाई साहब आप आ जाओ, आपने बहुत सेवा की, आपका वीडियोस भी मैंने देखा, बहुत एक्सक्लूसिव, सच में आप तीनों का मैं सैल्यूट करना चाहता। क्यों है ना ये जो लास्ट विलेज में है, मैंने वीडियोस भी देखा आपने, बट ट्रैक्टर में टाइम में आप लोग को ये सेवा किया, मेरे को है ना आपने उधर से इधर तक लेके आया, पहले धन्यवाद बोलना चाहते हैं, आपका भी धन्यवाद बोलना चाहते हैं जी। ये जो गांव का है, जो उधर का जो लोग का, कभी कभी मतलब उधर से इशारा करता है, ऐसे कुछ होता है, मतलब क्या होता है कुछ? कोई इशारा कोई नहीं है, अपनी सेना खड़ी है बिल्कुल तैयार भी तैयार, इशारे वाली कोई बात नहीं है। अच्छा, उधर का कुछ समाचार कुछ नहीं, कोई समाचार नहीं, जो मीडिया बताएगी वही समाचार है, बाकी इंसान कुछ नहीं बता सकता, कोई बता नहीं है ना, सकते। कोई नहीं। उनका मीडिया इतना याद थोड़ी है जैसे हमारा मीडिया ज्यादा है, जैसे आप बिल्कुल उस टाइम बॉर्डर पे आए हुए हो, तो पाकिस्तान वाले तो बताएंगे नहीं, क्योंकि हमारी तो पीछे मोदी सरकार मतलब जो पाकिस्तान बताएगी ये नहीं पूछ रही हूँ, मतलब उधर का लोगों, मतलब कभी फेस्टिवल्स होता है, कुछ होता है, मतलब ऐसे कुछ मिलता, ऐसे कुछ होता है, क्यों है ना गांव नजदीक है, मतलब रिश्ता भी होता है, बहुत लोग वाघा बॉर्डर से भी उस तरफ चली गए, इसलिए मैं पूछ रही थी आपका कोई ऐसा नहीं है, ऐसा है नहीं नजर यहाँ पे कोई राशन जैसे बाग है ना, हमारे एक चेतगढ़ पोस्ट है, लेकिन वहाँ पे शनि मतलब अपना सैटरडे तो संडे को अपने ही जवान जो है वो मतलब करते हैं, परेड करते हैं, दुनिया देखने के लिए आती है, बाकी उनके साथ इधर कहाँ परेड होता है? इधर सुचेतगढ़ बॉर्डर डेली होता है? नहीं, कब होता है? ये सैटरडे को होते हैं और संडे को अच्छा, शाम को, हाँ जी, शाम को 5 से 6 बजे तक,
5 से 6 बजे तक। बट इंडिया पाक जो दोनों करते हैं पाक आता नहीं सिर्फ अभी, इंडिया वाले ही। लेकिन हमारे सरकार वाले शायद कोई हो जाए बात, आज नहीं 6 महीने साल के बाद दोनों की परेड देखने को मिले, लेकिन आज फिलहाल बीएसएफ ही परेड कर रही है। ओके, सिर्फ बीएसएफ हमारा मतलब जो भी आर्मी भाई लोग मतलब करते रास्ता हैं। जो है वो पार जाता है, अच्छा। पाक को पार करता है, जुएनओ वगैरह जो है अच्छा, वो उसी लोग क्यों नहीं करते? कब से वो उधर बंद किया? मैन वो बोल रहे हैं हमारे पास इतना पैसा ही नहीं, हम कहाँ से करेंगे, कहाँ से पैसा लाएंगे, कहाँ पैसा खर्च करेंगे। कौन सा नाम है आपने बताया? नाम सुचेतगढ़ बॉर्डर, सुचेतगढ़ हाँ सुचेतगढ़ बॉर्डर। मतलब ये कितना महीनों से कितना सालों से उधर बंद किया, मतलब जो भी है? नहीं पहले होता नहीं, यहाँ हमारे वालों ने शुरू किया है। जे एक्चुअली जे सियालकोट बॉर्डर जाता था, जहाँ से आरसपुरा से सियालकोट जो हमारा जो आर्मी भाई लोग कब से शुरू किया था, आर्मी ऑफिसर्स कब से शुरू किया उधर? 5 साल से। ओके, 5 साल से उधर परेड चलता है। हाँ जी। सर अभी मैं एक चीज बताना चाहता हूँ, जो इधर का है मतलब जो भी हमारा आर्मी पर्सन है, जो गांव का जो बिल्डिंग का वही है ना పాకిస్తాన్ కా ఒక్కసారి శ్రీదేవి అక్కడ మనకు ఒక బిల్డింగ్ కనపడుతుంది, అది పాకిస్తాన్ కి సంబంధించినటువంటి 3rd ఫ్లోర్ బిల్డింగ్ ఒకటి కనపడుతుంది. అది మొత్తం అంతా కూడా ఒక విలేజ్. ఆ విలేజ్ కి అంటే అదొక విలేజ్, దాని ముందర కూడా ఇక్కడ ఉంది. మొత్తం వాటర్ అంతా కూడా మునిగిపోయినటువంటి విలేజెస్ ప్రాంతాలు, మైదానాలు కనపడుతున్నాయి. ఇలాంటివి మొత్తం ఇదంతా కూడా పాకిస్తాన్ కి సంబంధించినది. అబ్దులియా అన్నటువంటిది ఏదైతే చిట్ట చివరి గ్రామము, ఈ గ్రామము తర్వాత అటుపైకి ఏదైతే ఈ కంచె కనపడుతుందో, ఈ కంచె తర్వాత అంతా కూడా మనకి పాకిస్తాన్ కి సంబంధించినది. ఇది చివరి గ్రామం. ఎప్పుడు కూడా వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఏదైనా సమాచారము ఉంది అని అంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఒక అప్డేట్ కూడా ఇవ్వడానికి కూడా ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ విలేజ్ లో ఉండేటువంటి వాళ్ళని మాత్రము ఎప్పటికీ కూడా ఒక సైనికుల్లా ఇక్కడ మా వాళ్ళని కాపలా కాస్తూ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. కళా రియల్లీ ఐ అప్రిషియేట్ యూ, ఎందుకంటే అంత బార్డర్ వరకు వెళ్ళి కూడా మీరు చాలా సాహసోపేతంగా రిపోర్టింగ్ చేస్తున్నారు. అక్కడ ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ని కూడా అందిస్తున్నారు, విజువల్స్ని కూడా కరెక్ట్గా మీరు చూపిస్తున్నారు. అండ్ మీకు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కళ అయితే ప్రస్తుతం వరద ఉధృతిలో చాలా గ్రామాలు అక్కడ చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. అండ్ అక్కడ ఎవరికి కూడా ప్రాణ నష్టం ఏమీ జరగలేదా? వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు కానీ ఇవన్నీ కానీ ఏమైనా సప్లై చేస్తున్నారా? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాకు వీళ్ళు ఒక గంట క్రితం ఇక్కడ కలవడం జరిగింది. అంతకుముందు వీళ్ళతో నాకు ఎలాంటి పరిచయం లేదు. నేను ఉదయం నుంచి ఏదైతే గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఇలా విలేజెస్కి, ఎందుకంటే లోపలికి మనం వస్తున్నామంటే ఏదైతే ఇదంతా కూడా సెక్యూరిటీ పర్పస్, లోపలికి కూడా ఎంట్రీ కానివ్వరు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా అంటేనే ఎంట్రీ కానివ్వరు. వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసుకుంటూ లోపలికి వచ్చిన తర్వాత విలేజ్లోకి వచ్చిన తర్వాత వీళ్ళు నాకు కలవడం జరిగింది. అంతవరకు కూడా నాకు వీళ్ళు ఎవరు అన్నది కూడా తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి విలేజ్లోకి వచ్చిన తర్వాత అండ్ నేను పరిచయం చేసుకున్న తర్వాత వీళ్ళు స్పెషల్గా లేదు మేము ఇలా ఇక్కడ ఉంటామనేసి చెప్పడము, వాళ్ళని నేను కెమెరా ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఉండేటటువంటి వీళ్ళు ఏమైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అంటే దాదాపు ఒక వారం రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఇప్పటి వరకు కూడా దాదాపు 32 మంది మరణించారు. 950 ఏదైతే ఎకరాల పంట భూమి అంతా కూడా నష్టపోయింది. మొత్తం వాటర్లో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ప్రస్తుతం మాత్రం నెలకొంది. నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఇక్కడికి ఈ ప్రాంతానికి కూడా రావడం జరిగింది. అంటే 209 crores ఏదైతే జమ్మూకి ఒక స్పెషల్ ప్యాకేజ్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం మీద మాత్రము జమ్మూ ఇప్పుడు కూడా వర్షము, బీభత్సమైనటువంటి వర్షము, ఉదయం నుంచి కూడా వర్షం పడుతూనే ఉంది కంటిన్యూగా. ఇంకా మరి ఒక రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇక్కడ దాదాపు ఇంకొక వారం రోజుల పాటు కూడా వర్షాలు ఉన్నాయని కూడా చెప్పడం ఇంతకు ముందే కొద్దిసేపటి క్రితమే సైరన్ కూడా మోగినటువంటి ప్రదేశం. ఎందుకంటే సైరన్ మోగగానే ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయమన్నటువంటి అలర్ట్ ఉంటుంది. ఇక్కడ అంటే కొన్ని ప్రాంతాల్లో మనకి ఇక్కడ బంకర్స్ ఉన్నాయి, బంకర్లు కూడా నీట మునిగినటువంటి ప్రదేశం. భాయ్ సాబ్ आप कहाँ रहते? इसी गांव में रहते हैं, चंचक। ये कभी ऐसे मतलब इतना बारिश हुआ था? देखिए मैम 2014 में हुआ था, ओके पर 2014 से भी इस बार ज्यादा हुआ बारिश, ओके। बहुत ज्यादा नुकसान हुआ हमारा। हाँ पहले इतना मतलब कभी नहीं हुआ, इतना पहली बार पहली बार देखने को पहली मिला। बार देखा मतलब। हाँ जी, ये पहले ऐसे मतलब इससे पहले 2014 में जो भी है मतलब कितना लोग उस टाइम मरा था? नहीं, लोग कोई नहीं मरे थे. हमारे ऐसे ही पानी के अंदर में लोग फंसते हैं और उनको हम लोग निकाल लेते हैं. और ऐसा जानलेवा हमला कोई नहीं. माल मवेशी जो है लोगों के मरते हैं, वो माल मवेशी चले जाते हैं. जमीन का नुकसान होता है हमारा. और जो अभी रात को हुआ है, ये इस रात को
उन लोगों को तो अभी तक कोई देखने नहीं गया होगा, लेकिन हमारी मोदी सरकार ने सवेरे ही अपनी पूरी सरकार को यहाँ पे भेज శ్రీదేవి ఇక్కడ ఒక విషయం ఈమె చెప్తుంది, మనకు ఏదైతే ఇక్కడ జమ్మూలో వెంటనే ఏదైనా ఒకటి ప్రాబ్లం, ఏదైనా ఒక వర్షం వచ్చి ఏదైనా ఒక ఉపద్రవం వస్తే కన్నా వెంటనే ప్రభుత్వం ఇక్కడ వెంటనే అలర్ట్ అయ్యి వెంటనే వాళ్ళని పంపించడము, ఆ ప్రాంతాల నుంచి తరలించడం అన్నటువంటిది ఒకటి ఇంటిమేషన్ ఇస్తున్నారు. కానీ అక్కడ ఏదైతే జరుగుతుందో వాళ్ళకి అసలు అక్కడ అర్థనాదాలు మాత్రం వినపడుతున్నాయి, కానీ అక్కడ హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఎవ్వరు కూడా వాళ్ళకి లేరు. అసలు ఒక లైట్ అనేది కూడా వెలగదు విలేజ్ లో, అలాంటి పరిస్థితి అక్కడ ఉంది. అయితే అదే వాళ్ళు చెప్తున్నారు, అక్కడ లైట్ కూడా వాళ్ళకు ఎప్పుడు మాకు కనపడదు, మొత్తం అర్థనాదాలు పిల్లల అరుపులతోటే వాళ్ళది మొత్తం అంతా మేము విన్నాము, కానీ ఇప్పుడు మాత్రము మొత్తం నీట మునిగినటువంటి విలేజెస్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటిది అని చెప్తున్నారు. సార్ అవి जो लोग है कितना गांव में कितना लोग होगा उधर का? उनका तो कोई आइडिया नहीं लग सकता, अपने लोग तो तकरीबन करते ही अच्छा हैं। उधर का जो पर्सन्स है माँ, कभी आप लोग जो भी मतलब लॉस हुआ था ऐसे कुछ समाचार कुछ मिला? वो नहीं देते अपने समाचार को, वो सिर्फ आतंकवादियों को पैदा करता है और आतंकवादियों पे पैसा खर्चता है. गरीब लोग तो उनके भी भूखे मर रहे हैं, उनके हम न्यूज सुनते हैं तो लोगों की चीखें सुनते हैं, लेडीज की चीखें सुनते हैं, वो अपनी सरकार को कोसती है. और हम लोग जो है, हमारी जो सरकार है गरीबों को देखती है, गरीबों को लिए सोचती है, लेकिन वो लोग नहीं, वो अपनी ऐसी गंदी न्यूज देते ही नहीं है कि भाई हमारे यहाँ क्या हुआ, न्यूज को दबा लेते हैं. लेकिन लोग अगर मुंह खोलते हैं तो वो लोगों को भी दबाते हैं, क्योंकि वहाँ पे सरकार नहीं है, आर्मी शासन है. तो हमारे यहाँ 9 गजी बाबा का जाग होता है, तो पहले वो लोग आते थे यहाँ प्रसाद लेके. इस बार आर्मी वालों ने उनके लोग दूर से ऐसे मुंडी कर करके देख रहे थे, तो वो उनको भी दबा दबा के मार रहे थे, भाग जाओ. ओके, कब ये परसों साल में एक होता है. एक बार हाँ, होता है. हाँ, ఓకే, ఇక్కడ ఏదైతే అక్కడ ఉండేటటువంటి వాళ్ళు చెప్పేది ఒకటే, అంటే అక్కడ ఏదైనా ఒక ఇన్సిడెంట్ అయితే అక్కడ ఉండేటటువంటి ప్రభుత్వం కూడా ఎలాంటి సహాయ సహకారాలు అందించదు, కానీ అక్కడ ఉండేటటువంటి వాళ్ళని అందరినీ కూడా ఉగ్రవాదులను తయారు చేస్తారు. కానీ రియాలిటీని రియల్ గా వాళ్ళు కనీసం వాళ్ళు బ్రతకడానికి కూడా వాళ్ళకి ధైర్యము కానీ స్వేచ్ఛ కానీ అక్కడ లేదు. అలాంటి ప్లేస్ అది పాకిస్తాన్. ఇక్కడ ఏదైతే ఉందో మనకి స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది, కానీ అక్కడ మాత్రం అర్థనాదాల పిల్లల అరుపులు మేము వింటూనే ఉంటాం. రాత్రిపూట ఏదైతే 9, 10, 12 రాత్రిపూట మాత్రము చాలా కేకలు వినపడుతూ ఉంటాయి. మేము ఒక్కొక్కసారి భయమేస్తుంటుంది అన్నటువంటి ఆమె చెప్పినటువంటి మాటలు. కానీ మొత్తం మీద మాత్రం పాకిస్తాన్ అక్కడ ఉండేటటువంటి ఏదైతే గ్రామాలు ఉన్నాయో నీట మునిగాయి. దాదాపు మనకు ఏదైతే దాదాపు వారం రోజుల నుంచి నేను ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్లో ఏదైతే తిరిగినటువంటి ప్లేసుల్లో కానీ వాళ్ళందరూ కూడా ఏదైతే బార్డర్ మనకు ఆర్ఎస్పుర సెక్టర్ అనుకోవచ్చు, వివిధ ప్రాంతాల్లో తిరిగిన తర్వాత పాకిస్తాన్లో కూడా దాదాపు అంటే మొన్న వరదల్లో ఇక్కడ తావి నది నుంచి ఉద్ధృతంగా నీరంతా కూడా పై నుంచి కూడా అటువైపు వెళ్తుంది. ఒక్కసారిగా ప్రాజెక్ట్స్ అంతా కూడా ये कौन सा प्रोजेक्ट ओपन होने के बाद ये पूरा पानी उधर गई? तभी का पानी. ठीक है. ఏదైతే తవి ప్రాజెక్ట్ కు సంబంధించినటువంటి వాటర్ అంతా కూడా అక్కడికి ఫ్లడ్ అంతా కూడా పోవడం తోటి ఒక్కసారిగా కూడా గ్రామాలు కొట్టుకొని పోయాయి. ఇది వాస్తవము. ఇప్పటి వరకు కూడా ఏ మీడియా కానీ ఎవరు సాహసం చేయలేనంత మీడియా కూడా అనుమతి లేని ప్రాంతానికి మీరు వెళ్లారు, అబ్దులియా ప్రాంతానికి వెళ్ళి అక్కడ నుంచి అంత సాహసోపేతంగా మీరు రిపోర్టింగ్ చేస్తున్నారు. అక్కడ అసలు ఏం జరుగుతుందో మీరు వివరిస్తున్నారు. మరి ఆ బార్డర్ లో ఉన్న ప్రజలు అన్ని గ్రామాలు వరద ముంపులో ఇరుక్కున్నాయి. మరి ఆ ప్రజలు అంత ఆర్తనాదాలు చేస్తున్నప్పటికీ కూడా మనం ఇంత సాహసోపేతంగా వాళ్ళు ఇంత ఇబ్బందులు పడుతున్నారని మనం చెప్తున్నాం, కానీ ఎందుకు వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు అందించట్లేదు? అంటే వాళ్లకు అక్కడ ఉండేటటువంటి ప్రభుత్వం, అసలు ప్రభుత్వం అక్కడ లేదు. ఒక మనకు ఆర్మీ ఫోర్స్ తోటి అక్కడ వాళ్ళు అంటే వాళ్ళ యొక్క జీవితాలు అక్కడ బందీ అయి ఉన్నాయి. ఒక్క మాట చెప్పాలి అంటే ఎవరు కూడా వాళ్ళు స్వేచ్ఛ స్వాతంత్రాలు మాట్లాడేటటువంటి శక్తి అక్కడ లేదు. ఎంతసేపులు ఉన్నా ఒక ఉగ్రవాదులను తయారు చేసేటటువంటి అక్కడ ఉండేటటువంటి ప్రజలు అనుకోవచ్చు, కానీ మాకు ఇలా ఇబ్బంది ఉంది, ప్రభుత్వం నుంచి ఇలాంటి ఇబ్బంది ఉంది, ప్రభుత్వం మాకు సహాయం చేయాలని ఏనాడైనా మనం చూసామా? ఎక్కడా లేదు. ఎంతసేపు ఉన్నా ఉగ్ర తర్వాత భారతదేశాన్ని అంటే రెచ్చగొట్టేటటువంటి స్పీచ్లు ఇచ్చేటటువంటి ఒక ఆర్మీ చీఫ్ గాని ఇలాంటి వాళ్ళు మనకు కనపడుతుంది. కానీ ఒక రాజకీయ నాయకుడు ఒక ప్రజల అంటే ఒక గ్రామం, ఇలాంటి గ్రామం ఇప్పుడు ఈ గ్రామం మునిగిపోయింది, ఏ రాజకీయ నాయకుడైనా ఏదైనా చెప్పారా? ఎక్కడ చెప్పలేదు. అలాంటి దాంట్లో వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇందాక ఈమె చెప్పినట్లు అక్కడ నుంచి వాళ్ళు ఏదైనా చెప్పాలని ప్రయత్నించిన ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళని అణిచివేస్తారు. వాళ్ళు ఏది కూడా మాట్లాడలేనటువంటి స్థితిలో ఉంటారు. వాళ్ళు సైగలతోటి మాకు ఇలా వాళ్ళు సిగ్నల్ చేసేసి చెప్తూ ఉంటారు.
కానీ ఏనాడు వాళ్ళు మాట్లాడే పరిస్థితి, స్వేచ్ఛ, స్వాతంత్రం అక్కడ లేదు. మనం ఎంతో హాయిగా ఇక్కడ బ్రతుకుతున్నాము అన్నటువంటి వాస్తవాన్ని ఇప్పుడు వీళ్ళు చెప్పారు. కానీ ఇక్కడ మీరు చెప్పినట్లు, బట్ మీరు చెప్పింది ఏదైతే ఇక్కడ ధైర్యంగా ఎవరైతే ప్లేస్లో రానటువంటి ప్లేస్లో వచ్చి ఏదైతే లైవ్ చేస్తున్నామో మనము రియల్గా, ఎందుకనంటే ఒక ప్రైమ్ లైన్ అన్ని దేశవ్యాప్తంగా కూడా ముందుకు వెళ్ళాలి, అన్నిటిని రియాలిటీని చూపించాలన్నటువంటి ప్రయత్నంతో, మన అందరి ప్రయత్నంతో ఈ విధంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాం, ఇలాంటి రిపోర్టింగ్ ఇవ్వగలుగుతున్నాం. శ్రీదేవి. ఎస్, రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ కళ. ప్రైమ్ 9 టీమ్ అందరూ కూడా మిమ్మల్ని చాలా అభినందిస్తున్నారు. ఎందుకంటే అసలు మీడియాకు కూడా అనుమతి లేని ప్రాంతంలో మీరు వెళ్ళి అక్కడ లైవ్ రిపోర్టింగ్ చేస్తున్నారు. అసలు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళని కూడా అక్కడికి తీసుకొచ్చి మీరు ఇక్కడ అసలు అక్కడ ఏం జరుగుతుందనే పరిస్థితిని అంతా నిజంగా వివరిస్తున్నారు. రియల్లీ అప్రిషియేట్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అది తావీ నది వరద ఉధృతితో పాకిస్తాన్లో పలు గ్రామాలు వరదలు చిక్కుకున్నాయి. పాకిస్తాన్లోని షరక్పూర్, షాలిమార్, షాఫ్రా గ్రామాలు వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో ప్రజలకు ఆహారం, మంచినీళ్లు, కరెంటు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఇప్పటికైనా అక్కడ ప్రభుత్వాలు స్పందించి వాళ్ళని ఆదుకోవాలని మనం కూడా కోరుకుందాం.